హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. మేము కూడా బాగున్నామండి. మీరు సపోర్ట్ చేస్తే మేము చాలా బాగుంటామండి. ప్లీజ్ అండి, మీరు సపోర్ట్ చేస్తారని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు సండే కదండి. సండే స్పెషల్ వచ్చేసి బోటి నల్లా తీసుకొచ్చామండి. బోటి కూరను నల్లా ఫ్రై చేస్తానండి. అయితే బోటి క్లీనింగ్ ఇవన్నీ నాకు వచ్చినట్టు నేనైతే ఇది ఫస్ట్ టైం అండి బోటి చేయటం. చూసి మీరు కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. మీరు సపోర్ట్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నానండి. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ ఫ్రెండ్స్. పెద్దమ్మ ఏంటి వాళ్ళ స్పెషల్ సండే? సండే స్పెషల్ ఏముందంటే ఇదిగోరా, సద్దన్నం, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయ. అంతేనా పెద్దమ్మ? అసలు అంటే ఫిష్ అంటే రాత్రి అన్నం మిగిలిపోయిందిరా, అందుకని సద్దన్నం అనమాట. సండే స్పెషల్ ఉంది. ఇగో బోటి తెప్పించాను, నల్లా తెప్పించాను. ఇదో బోటి. ఇంకేంటి, ముందు సద్దన్నం తిని చల్లగా స్టార్ట్ చేద్దాం. ఓకే రైట్. ఇగో బోటికి వేడి నీళ్ళు తాగబెడుతున్నాను అనమాట. ఓకే ఓకే. వెళ్ళి అడ్డెట్టు పెద్దనానికి అన్నం పెడదాం. సద్దన్నం సరే కదా. ఏంద్రా చికెన్? సద్దన్నం పెద్దమ్మ. వాయబ్బో, ఇదే ఆడ తింటారా? వామ్మో, ఇప్పేసిండ్రా ఇందులో. కొన్ని నీళ్ళు తేరాదు మీరు ఇంకా. వాయబ్బో అన్న డైలాగ్ బాగుంది. కొంచెం నాకు కూడా కొంచెం. మీరు కూడా తింటారా? ఇందులో అయినా నీకు కొద్దిగా వాడికి రిక్తుకి అది కొంచెం నీకు నాకు కొంచెం నాకు పచ్చిమిరకాయ వద్దులే, ఉల్లిపాయ కొంచెం వెయ్యి. టిఫిన్ చేయలేదా? అది కొద్దిగా ఇది కొద్దిగా చేసావా? అయినా ఇది మంచిది, పొద్దున్నే పొట్ట చల్లగా ఉంటుంది. తినేసే. ఇది తిన్నాక మనం ఇప్పుడు ఏం చేస్తామంటే బోటి క్లీన్ చేయాలా, పెద్ద ప్రాసెస్ ఉంది అది. తినాలి అనుకుంటే సరిపోదు, చాలా పని ఉంటుంది. బాగుంది. పెద్దమ్మ ఇదేనా బోటి అంటే? బోటి ఇది చేసేసరికి గంటలు అయింది. బోటి అని 4 రోజుల నుంచి అడుగుతున్నా, ఇవాళ వచ్చింది. ఒంట్లో వేడి నీళ్ళల్లో వేసుకోవాలి, వేడి నీళ్ళు పెట్టుకొని. బాగానే వచ్చినట్టేనా? అది బాగానే అంటే పర్లేదా? పర్వాలా. కేజీ 400 ఆడైతే 450, 400 కాదు. నయమే మనకి. ఇప్పుడు ఎంత ఇది? 350. 352. పర్వాలా. ఒక స్పూన్ తీసుకున్నా.
కాలిపోతుంది. ఇట్లా వేడి నీళ్ళల్లో వేసుకొని ఇట్లా చేసుకుంటే ఇది ఇట్లా తెల్లగా వస్తుంది. ఇట్లా తెల్లగా వస్తుంది నీట్గా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చాలా టైం పట్టింది కాబట్టి ఇది మొత్తం చేసిన తర్వాత చూపిస్తాను మీకు, సరేనా? ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇట్లా కలుపుకొని తెల్లగా వచ్చేస్తుంది చూడండి. పెద్దమ్మ అయిందా? ఇంకా అయిపోయిందిరా. అయితే ఇంకా చెయ్యాలా, ఇంకా నాకు రావట్లేదు, ఇంకా నాకు వచ్చినట్లు చేశానమాట. తెల్లగా వచ్చింది. ఇట్లా తెల్లగా కలుపుకుంటే బాగుంటుంది. నీట్గా ఉందా? ఉంది పెద్దమ్మ. కానీ 4 రోజుల నుంచి ఇవాళ కుదిరింది. ఇవాళ తీసుకొచ్చారు కదా. బోటీని ఉడకబెట్టుకున్నాం. ఇది బయట పెట్టమ్మా. ఇంట్లో అయితే కొంచెం పసుపును కొంచెం ఉప్పు వేసుకుందాం. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి బోటీ కర్రీ. చూడండి ఎట్లా వస్తుందో ఏమో. కొంచెం వాటర్ పోసుకుందామండి. అయితే స్టవ్ తీసుకొని కుక్కర్ పొయ్యి పెట్టేస్తాము. ఇప్పుడైతే మనం మసాలాలన్నీ రెడీ చేసుకున్నామండి. ఏమేమి మసాలాలు వేస్తామో చూపిస్తాను మీకు. టిఫిన్ చేసావా? ఏం చేసావు? అబ్బో, మరి నాకేదిరా? ఇంటికి వస్తేనే ఇస్తావా? తీసుకురావద్దా? అత్తకు కావాలి అని టిఫిన్ తర్వాత తీసుకురాలి. దా ఇటు కూర్చో. ఏం కూర మీది? ఇదేం కూరమ్మా? లేడీస్ ఫింగరా? బెండకాయ ఏంది ఆదివారం? మీ నాన్నకు మైండ్ ఉందా లేదా? చికెన్ తినకూడదు అన్నారు, మటన్ తేవచ్చుగా.
చెప్తేమో అమ్మంటుంది. ఫిష్ అయినా తెచ్చుకోవచ్చుగా. అది కూడా ఉంటుంది. ఎవరు? అమ్మ. మీ అమ్మ మామూలు కాదు. ఎక్కడ మాకు ఏసీయాలు తెచ్చిద్దు అని మీ అమ్మ అట్లా అంటుంది. మాకేం వద్దు, వెళ్ళి తీసుకురమ్మని చెప్పు తర్వాత అయినా. నాదైతే బోటి కొంచెం కూడా వేసి ఉంది మీకు. ధనియాలు కొంచెం వేసుకున్నాం. చెక్క లవంగా, చిన్నులపై అల్లం, పచ్చిమిర్చి, టమాటా కూడా 2 వేసుకోవచ్చు. వేద్దాం. ఉల్లిపాయలు, ఈ బోటి అయితే 5-6 విజిల్స్, 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. అప్పుడు ఆపేసుకుంటాం. నల్ల అయితే ఇట్లా ముక్కలు చేసుకొని ముందు ఉడకబెట్టాలి. లైట్గా ముక్కలు చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు కాసేపు వేగినాక నూనెలో ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని దింపేసుకున్నాం. బాబీకి వర్క్ ఉందంట, చేసుకోమని. వర్క్ ఉంటే ఏది ల్యాప్టాప్లోనా మామూలుగానా చేసుకుంటే అయిపోయిందమ్మా. వర్క్ ఉంది అంటే నేనేం చేస్తాను. కొంచెం అన్నం పెట్టేసుకున్నాను.
సాల్ట్ ఎక్కువ అవుతుంది. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు నాన్న. అప్పుడే తినకుండా నిన్నా చెప్పాలి, సగం నిన్నా చెప్పాలి. వాడికి బాగుంటుంది తిను. ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఎరా రితీష్ సూపర్ Good. సూపర్ సూపర్. బాగుంది. ఆరుద్ది రావు. పోయి పెడుతున్నామా? బాగుంది. ఎలా? సూపర్ అయితే 5 విజిల్స్ వచ్చింది కదా. బోటి, ఉల్లిపాయ పచ్చిమిర్చి 2 టమాటాలు వేసుకున్నాను. అల్లం పేస్టు, ఆయిల్, కొంచెం ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అంటే బోటీలో ముందు పసుపు వేసాను కొంచెం, ఇంకొంచెం వేసుకుంటే బాగా కలర్ బాగా వస్తుంది. ఇప్పుడు కారం, కారం మేము తక్కువేనండి తినేది, కొంచెమే వేస్తున్నాను. ఇప్పుడు ఇది కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుందాం. దింపేటప్పుడు గరం మసాలా వేసుకొని కొత్తిమీర
కొత్తిమీర గరం మసాలా వేసుకొని దింపుతాను. ఈ మంచినీళ్ళేనా? తాగేయగా ఇప్పుడు ఇట్లా పెట్టేసుకున్నాం కదా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నల్లా రెడీ అయింది కదా, అందరం తిన్నాము. దీన్ని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. బోటి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దింపుకొని గరం మసాలా వేసేసుకొని మళ్ళీ కొంచెం పొయ్యి మీద పెట్టుకున్నాం. చూద్దాం. చూడు బాగా ఉడికిపోయింది. టమాటా ముక్కలు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ మనకి ఏం కనిపించట్లేదు. చూడు గ్రేవీ గ్రేవీగా ఉంది కర్రీ. ఇప్పుడు గరం మసాలా, ధనియాల పొడి కొంచెం వేసుకొని చాలు, ఎక్కువ ఎందుకు. ఇది ఇట్లా కలిపేసుకొని ఏంట్రా మామా కత్తి ఊరకాయలు అన్నాడు, దానికి తెగిందా? తగలా ఇలా అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళమాకండి మీరు. దీంతో కాదత్త, దీంతో. ఇది ఇప్పుడు అది రెడీ అయిపోయింది. ఏం చేద్దామంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇవి ఎందుకంటే మా అబ్బాయి బోటి కూర తినడండి, అందువల్ల వాడికి ఎగ్ ఫ్రై చేయాలి. రైస్ కూడా ఉడికిపోయింది, కొంచెం నీరు తీయాలా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. రిత్విష్ ఇట్రా. ఓకే, ఒక 5 నిమిషాలు ఉంచుకొని దింపేస్తాను. నైట్ నేను బండి తీసుకెళ్ళలేదు బాబా. బండి తీసుకెళ్ళా, చాలా దానికి పెట్టింది. బండికా తీయలేదు చాలా మందికి. ఎవరు తీసుకెళ్ళారు? నాకేం తెలుసు. తీది ఆడ నేను తీసుకెళ్ళా నేను కూడా. ఉంది తాను.
ఇంకా కూర బోటి అయినా ఇది ఒకటి నీకుమా నాకు అదేసి ఫ్రై ఎలా ఉందో చెప్పు బాగుంది. నాకున్న మీకే అర్థం బాగుంది. అమ్మమ్మ మెత్తులు అంటే వాడు ఉన్నాడు గుడ్డడిచ్చు. అన్నం మీద కూర్చొని ఇంకా ఉంటాడు. పులుసులాగా ఉంటుంది బాగా. ఫ్రై అంటే అది వేరు మళ్ళీ ఫ్రై లాగా. చాలా బాగుంది కూర కట్ చేస్తాను. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను, చూడండి. బాయ్.